హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్నది బీరకాయ కందిపప్పు పొడి కూర. దీనికి కావలసిన పదార్థములు: బీరకాయలు 1 కిలో, కందిపప్పు 175 గ్రాములు, పోపుకి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నూనె 1 స్పూను, కరివేపాకు కొంచెం, ఇంగువ పావు స్పూను. ముందుగా మూకుడు పెట్టుకుని అందులో ఈ కందిపప్పుని వేసి బాగా ఎర్రగా వేగేటట్టుగా వేయించుకోవాలండి. అప్పుడే రుచిగా ఉంటుంది. అలాగే ఈ పప్పులోని కరెక్ట్గా నీళ్లు మునిగేటట్టుగా కందిపప్పు పోసి 2 కూతలు వచ్చేటట్టుగా ఉడికించుకుంటే అది హాఫ్ బాయిల్డ్ అవుతుందండి. అంటే లేకపోతే ముద్ద అయిపోతే కూర ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టి అందులో నూనె వేసి పోపు వేసి ఆ పైన ఒకసారి కలుపుకున్నాక ఇంగువ కరివేపాకు వేసి ఆ పైన తరుక్కున్న బీరకాయ ముక్కలు వేసి పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే అది కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది. ఆ టైంలో ఉప్పు వేసి ఆ పైన ఈ ఉడికించుకున్న కందిపప్పు కూడా వేసి మూత పెట్టి దాన్ని ఇంచుమించుగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అప్పుడు ఈ బీరకాయలో ఉన్న నీటికి హాఫ్ బాయిల్డ్ కందిపప్పు అబ్జార్బ్ చేసుకుని ఉడికి కొంచెం కూర విరవిరలాడుతూ వస్తుందండి. లేకపోతే ముద్దగా అయిపోతుంది. దీనికి మజ్జిగ మిరపకాయలు ఏదైనా పులుసు మంచి కాంబినేషన్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.